విశాఖలో విషాదం చోటు చేసుకుంది. పోలీసు ఉద్యోగం కొట్టాలనే ఆకాంక్షతో పూర్తిగా నిన్న ఏదైతే టెస్టులు చేశారో రన్నింగ్ టెస్టుల్లో 1600 మీటర్లో శ్రావణ్ కుమార్ అనే నిరుద్యోగుడు పూర్తిగా రన్నింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అసలు ఏమైందో మనతో మాట్లాడేందుకే పూర్తిగా వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్ నిన్న మార్నింగ్ అయితే అబ్బాయి వెళ్ళాడు, 1600 మీటర్ కంప్లీట్ చేశాడనేసి మాకు తెలిసింది. దాని తర్వాత అబ్బాయి పడిపోయాడు అనేసి హార్ట్ బీట్ ఆగిపోయి పడిపోయాడు అని తెలిసింది. మాకు కాల్ వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే విమ్స్కి పట్టుకొని వెళ్ళారు. అక్కడి నుంచి మాకు కాల్ వస్తే విమ్స్లో కరెక్ట్ ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ లేరనమాట దానికి రిలేటెడ్. సో వాళ్ళే సజెస్ట్ చేశారు అపోలోకి పట్టుకొని వెళ్ళిపోండి అని. వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడారు, వెంటనే అపోలో నుంచి కూడాను వచ్చింది. సో అక్కడికి పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ సిపిఆర్ చేశారు, ఒక 15-20 మినిట్స్ చేశారు. దాని తర్వాత వాళ్ళు ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ మరి డెత్ అయిపోయింది అబ్బాయిది. అబ్బాయి పేరు కేవి శ్రవణ్ కుమార్. అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఫాదర్ చనిపోయి 1 ఇయర్ కూడా అవ్వలేదు. ఇంకా వాళ్ళ ఫాదరు క్యాన్సర్తో బ్యాటిల్ చేస్తూ చనిపోయారు పాపం. ఫైనాన్షియలీ చాలా వీక్గా ఉన్నది ఫ్యామిలీ. అయితే ఈ అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టేసి ఇంటికి ఆదుకుందామనే దీంట్లోనే ప్రయత్నంలోనే చాలా ట్రై చేశాడు అబ్బాయి అయితే నాకు తెలిసిన వరకు. మరి ఇంకా దేవుడు ఇలా చేశాడు, మరి ఏం చేయడానికి లేదు. చెప్పండి, అసలు పూర్తిగా ఎలా ఉండేవాడు శ్రావణ్ కుమార్? శ్రావణ్ చాలా లీన్ అండ్ థిన్గాను యాక్టివ్గాను ఉండేవాడు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం పోలీస్ సెలక్షన్లో ఎవరో ఒకరు ఇలాంటి ఘటన జరుగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ మీద దీన్ని క్వశ్చన్ మార్క్ పెట్టవచ్చు, ఎందుకు జరుగుతుంది అనేది. అంటే వాళ్ళకి మనం మోటివేషన్ చేయలేకపోతున్నావా, లేకపోతే సెలక్షన్కి వెళ్ళే ముందు కానీ వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నా, బాబు మీరు ఫిజికల్ టెస్ట్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. దాంతో సెలక్షన్ ప్రక్రియలో ఈ ఫిజికల్ టెస్ట్లో కొంచెం ఏమైనా పెసులుబాట్లు కానీ లూజ్ కానీ చేసి మిగతా రిటర్న్ ఎగ్జామ్లో కొంచెం టఫ్ చేస్తే ఉద్యోగస్తులకి బాగుంటుంది కదా. అంటే ఇలాంటి ఘటనలు మరి చోటు చేసుకోవు కదా. సో ఇప్పుడు సెలక్షన్ ప్రక్రియని కొంచెం మనం ఆలోచించాలి సార్ ఇది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి జరుగుతుంది కదండి, ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇలాగే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తున్నవాడు ఎవరండి, ఎవరో బేదలు, అంటే నార్మల్ బేద కుటుంబం నుంచి వస్తారు, ఒకరో ఇద్దరు ఉంటారు. పాపం వాళ్ళకి ఎంత భారం ఇలాంటి ఒక చేతికి అందించిన అబ్బాయిని కోల్పోవడంతో. సో ఇది చాలా బాధాకరమైన విషయం. గవర్నమెంట్ దీనికోసం ఆలోచించాలి సార్ ఒకసారి. ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ గవర్నమెంట్ కానీ ఫ్యామిలీకి అందజేస్తే బాగుంటుంది. ఎందుకంటే తండ్రి లేడు, ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు లేడు. ఆ తల్లి పరిస్థితి ఏంటి? పిల్లవలసిన అమ్మాయి ఉన్నది ఇంట్లోని, తల్లి పరిస్థితి ఆలోచించాలా. గవర్నమెంట్ అయితే దీనికోసం ఏదో ఒక చర్య తీసుకోవాలి, 100% తీసుకోవాలి. ఇంటికి వెళ్తే కనీసం వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు. మరి వయసుకి అందొచ్చిన కొడుకు పోతే ఎలా ఉంటుందండి? చాలా ఇబ్బందిగా ఉన్నది. ఫ్యామిలీ పరిస్థితి చాలా చాలా ఇబ్బందిగా ఉన్నది. సో మా రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక చిన్న చర్య తీసుకోవాలి. ఫైనాన్షియల్గా ఏదైనా ఇవ్వాలా, ఏదో ఒకటి చేయాలి వాళ్ళ మదర్కి. చెప్పండి సార్, పూర్తిగా ఈరోజు కేజెస్కి వచ్చారు కదా, ఏమంటున్నారు? అంటే ప్రస్తుతానికైతే ఇంకా లోపల ఉన్నది, ఇంకా బాడీ ఇంకా ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ పెద్దవాళ్ళు చెప్పినట్లే ఈ గవర్నమెంట్ ఏదైనా కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే కొద్ది లాంటివి వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్లస్ ఇలాంటివి కొద్దిగా కాంపిటీషన్స్ ఇలాంటివి పెట్టేటప్పుడు కొద్దిగా ఎవరైనా ఒక హాస్పిటల్ ఎయిడ్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళకి అక్కడ ఇమీడియట్ ట్రీట్మెంట్ ఉంటే బెటర్. ఇంతవరకు అయ్యేది ఒక మనిషి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. పూర్తిగా అయితే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్తున్నది ఏంటంటే పూర్తిగా ఇలాంటి ఫిజికల్ టెస్టులు పెట్టినప్పుడు కనీసం అక్కడ మెడికల్ సంబంధించిన అంబులెన్స్లు కానీ అలాగే సిబ్బంది కానీ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫిజికల్ టెస్ట్లు పెట్టినప్పుడు చాలా ఒత్తిడికి గురవుతారు. 1600 మీటర్ల రన్నింగ్ చేసి తర్వాత చనిపోవడం అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చేతికి అంది వచ్చిన కొడుకు ఒకడే పూర్తిగా పూర్తిగా కొద్ది నెలల క్రితం వాళ్ళ ఫాదర్ కూడా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఇటువంటి సంఘటన జరగడం కూడా చాలా కరెక్ట్ కాదని, ఎందుకంటే పూర్తిగా ఇంట్లో చాలా శోకసంద్రంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.